ఇప్పుడు మనకి పండుగ వచ్చింది అనుకో అబ్బాయి, వెంటనే మనకి ఒక ప్లాన్ ఉంటుంది. నా పిల్లగాడికి టీషర్ట్ తీసుకురావాలా, జీన్ ప్యాంట్ తీసుకురావాలా, లేకపోతే క్లాత్ తీసుకొని కుట్టిద్దామా, పెద్దోడికి ఎద్దేద్దాం, చిన్నోడికి ఏం చేద్దాం, ఇదన్నీ కూడా మనకు ఒక ప్లాన్ ఉంటుంది పండగ అనగానే. కానీ ఆ తండ్రి లేని బిడ్డకి తెచ్చేవాడు ఎవడు? అసలు ఎప్పుడైనా మనం ఆలోచించామా ఈ సంవత్సరం ఆ అనాథ బిడ్డకి నేను ఈ సహాయం చేద్దామని? మా కుటుంబం బాగుంటే చాలు, మనకి ఎందుకు అబ్బాయి అనుకుంటున్నాం మనం. ఆ తండ్రి లేని బిడ్డలకి ఏ ప్లాన్ లేదు సార్. వాళ్ళ యొక్క క్షేమాలు చేసే వాళ్ళు తీర్చేటువంటి వాళ్ళు ఎవరు లేరు. కానీ ఆ అనాథ గురించి ఎప్పుడైనా నేను ఈ అనాథకి రేపు ఇన్షాల్లా వచ్చే రంజాన్కి నేను ఈ బట్టలు తీసుకుందాము, ఈ పిల్లవాడికి నేను ఈ సంవత్సరం ఫీజు కడదాము, మన లైఫ్లో ఒక ప్రణాళిక ఉంది సార్. ఇస్లాం అంటే ఈ విషయాలు చెప్తుంది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఇది కోరుకుంటున్నాడు, ఆ విధంగా ఆదేశాలు అవతరింపజేశాడు. సోదరులారా, నబీ సల్లల్లాహు అలైహి వసల్లం వారి యొక్క సాంప్రదాయం అది. ఆయన అనాథల్ని ఆదరించమని చెప్పారు, వితంతువులకి సేవ చేయమని చెప్పారు, బంధుత్వాన్ని కలుపుకోమని చెప్పారు.